ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. మన జీవితంలో కొన్నిసార్లు ఇలా అనిపిస్తుంటుంది, నన్నెవరూ గుర్తుపెట్టుకోవడం లేదు, నేను చేసిన మంచిని ఎవరు గుర్తించడం లేదు, దేవుడు కూడా నన్ను మర్చిపోయాడా అని. కానీ ఈరోజు దేవుని వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. దేవుడు ఎప్పుడు మర్చిపోడు, సరైన సమయంలో జ్ఞాపకం చేస్తాడు అని. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 41వ అధ్యాయము 9వ వచనము. ఆదికాండము 41వ అధ్యాయము 9వ వచన వాక్యం ఇలా ఉంది: అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను అనేను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది యోసేపు జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. చాలా కాలం మర్చిపోయిన ఒక విషయం ఒక్కసారిగా జ్ఞాపకంలోకి వచ్చింది. అదే దేవుని సమయం. ఇప్పుడు మనం యోసేపు కథను పూర్తి వివరంగా చూద్దాం. మొదటిగా జైల్లో పరిస్థితి. యోసేపు తప్పు చేయకపోయినా జైల్లో పడ్డాడు, ఒంటరిగా ఉన్నాడు, అన్యాయంగా బాధను అనుభవించాడు. అక్కడ అతనిద్దరిని కలిశాడు, పానదాయకుల అధిపతి అలాగే భక్షకారుల అధిపతి. ఒక రాత్రి ఇద్దరికి విచిత్రమైన కలలు వచ్చాయి. వారు కలవరపడ్డారు, అర్థం కాలేదు. తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. యోసేపు వారిని అడిగాడు, ఏమైంది, ఎందుకు మీరు ఇలా ఉన్నారు అని. అందుకు వారు, మేము కలగంటిమి, వాటి భావము చెప్పగల వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పారు. అప్పుడు యోసేపు ఇలా అన్నాడు. యోసేపు వారిని చూసి, భావము చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళను నాకు వివరించి చెప్పడనను. అంటే తన మీద కాదు, దేవుని మీద ఆధారపడ్డాడు. పానదాయకుల కళ ఏంటి అంటే, అతను చూసిన కళ, ఒక ద్రాక్షావళి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షావళికి 3 తీగలుండెను. అది చిగురించినట్లుండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి అప్పగించుచున్నానని అతని కళ వివరించి చెప్పాడు. అప్పుడు యోసేపు, దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరల ఇప్పించనని చెప్పాడు. అలాగే జరిగింది. అలాగే ఇప్పుడు భక్షకార అధిపతి కళ. అతని కళ ఏంటి అంటే, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్తమైన విధములున్న పిండి వంటలుండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపల నుండి వాటిని తీసుకొని తినుచుండెను. అందుకు యోసేపు ఇలా అన్నాడు, ఆ 3 గంపలు 3 రోజులు, ఇంకా 3 దినముల్లో ఫరో నీ మీదను నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడుచుండెను. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసము తినివేయనని ఉత్తరం చెప్పాను. అలాగే జరిగింది. యోసేపు అభ్యర్థన ఏంటంటే, యోసేపు పానదాయకులతో ఇలా అన్నాడు, నన్ను జ్ఞాపకం పెట్టుకో, రాజుతో మాట్లాడినాను బయటకు తీసుకురమ్మని. కానీ ఏం జరిగిందంటే, పానదాయకుడు తన పదవిలోకి తిరిగి వచ్చాడు, కానీ యోసేపును మర్చిపోయాడు. 2 సంవత్సరాలు యోసేపు జైల్లోనే ఉన్నాడు. ఒకరోజు ఐగుప్తు రాజైన ఫరోకు 2 కళలు వచ్చాయి. మొదటి కళ ఏంటి అంటే, 7 మంచి ఆవులు 7 బలహీనమైన ఆవులు, బలహీనమైనవి మంచి వాటిని తినేశాయి. అలాగే రెండో కళ ఏంటంటే, 7 మంచి గింజలు 7 ఎండిపోయిన గింజలు, ఎండిపోయినవి మంచి వాటిని మింగేశాయి. ఫరో పరిస్థితి చాలా కఠినంగా ఉంది. అతను చాలా కలవరపడ్డాడు. ఎవరూ అర్థం చెప్పలేకపోయారు. అప్పుడు పానదాయకుల అధిపతి ఇలా అన్నాడు, నేను నా తప్పిదంలో జ్ఞాపకం చేసుకొనుచున్నాను అని. అతను యోసేపును గుర్తుపెట్టుకున్నాడు. ఇది ఎవరి పని? మనుషుడి జ్ఞాపకం కాదు, దేవుని సమయం. యోసేపును వెంటనే జైల్లో నుండి తీసుకొచ్చారు. అతను ఫరో ముందు నిలబడ్డాడు. యోసేపు ఇలా అన్నాడు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. కళల అర్థం ఏంటి అంటే, 7 సంవత్సరాల సమృద్ధి, 7 సంవత్సరాల కరువు. దానికి ఫలితంగా ఫరో అతన్ని ఐగుప్తు దేశానికి 2వ అధికారం చేశాడు. ఇక్కడ ముఖ్యమైన పాఠాలు ఏంటి అంటే, మొదటిగా దేవుడు ఎప్పుడు ఎవరిని మర్చిపోడు. మనకి మర్చిపోయినట్టు అనిపించినా దేవుడు మర్చిపోడు. రెండోదిగా దేవుని సమయమే పర్ఫెక్ట్. 2 సంవత్సరాలు మనకు ఆలస్యంలా కనిపించవచ్చు, కానీ అదే సరైన సమయం. మూడోదిగా విశ్వాసం కోల్పోకూడదు. జైల్లో ఉన్న దేవుడు పనిచేస్తాడు. 4వదిగా వినమ్రత ముఖ్యం. యోసేపు అన్నాడు, దేవుడే చెప్తాడు అని. అలాగే యోసేపులాగా మనము వినమ్రతంగా ఉండాలి. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా ఎదురు చూడాలి, త్వరపడకూడదు. రెండోదిగా విశ్వాసంతో ఉండాలి, దేవుడు పనిచేస్తున్నాడని నమ్మాలి. మూడోదిగా వినమ్రంగా ఉండాలి, కీర్తి దేవునికి ఇవ్వాలి. 4వదిగా నిరాశ చెందకూడదు, మీ సమయం వస్తుంది. ప్రియమైన సహోదరులారా, మీరు మర్చిపోయినట్టు అనిపించినా దేవుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నాడు. మీ సమయం వస్తుంది. మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు సరైన సమయంలో జ్ఞాపకం చేస్తాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా క్షమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజు నీ వాక్యం ద్వారా నీ మమ్మల్ని ఎప్పుడు మర్చిపోని మాకు గుర్తు చేసినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎదురు చూసిన సమయంలో మాకు సహాయం చేయండి ప్రభువా. నిరాశతో కాకుండా విశ్వాసంతో హృదయాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. మా జీవితంలో నీ సమయానికి జరిగే ఆశీర్వాదాలను మేము విశ్వాసంతో ఎదురు చూస్తున్నామని ప్రార్థిస్తూ యేసుక్రీస్తును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.